హాయ్ అండి. మాకైతే మార్నింగ్ అయితే కుళాయి వస్తుంది 6కే. మళ్ళీ తర్వాత అయితే 9కి వస్తుంది మార్నింగే. మేమైతే మార్నింగ్ 6కే సన్నంగా వస్తుంది పట్టమంట. సూపు పెద్ద రాదు. 9కి అయితే పుల్గా వస్తుంది. అప్పుడైతే పట్టుకుంటామండి. అంట్లు తోమేసుకుంటాము, నీళ్ళు బట్టలు తీసుకుంటాము. ఇప్పుడైతే బట్టలు ఉట్టలేదు రబ్బి అయితే ఇంకా తున్నెట్టుకుపోయి అక్కడైతే ఉతుకుందామని టీ. మాకు ఇంతకుముందు ఇక్కడ 2 సంవత్సరాలు ఉండేవాళ్ళమండి. మా పాప పుట్టక ముందు అప్పుడైతే మేము ఇక్కడే బట్టలు ఉతుకుని అన్నీ చేసుకుంటాము. ట్యాంక్ అయితే పెట్టినా కుదరదు, పెంగిటిల్ కదా. ఇప్పుడైతే టీ మరగబెట్టుకుంటున్నాము. పాలైతే పక్కన పెట్టాను పాప కోసమని. మరగబెడతానని గ్యాస్ చూసారా క్లీన్ చేయలేకపోతుంది. మత్మాని చిన్న మంట ఎట్టినా ఒకసారి పెద్ద మంట అయిపోయి పాలైతే పొంగిపోతున్నాయండి. శుభ్రం చేయలేకపోతున్నాను. రోజు ఇలా జరుగుతుందన్నమాట. మా ఆ తర్వాత అయితే టిఫిన్ అయితే చేయట్లేదు నేను మార్నింగ్. ఎందుకంటే పనులన్నీ చేసి టిఫిన్ కూడా చేయాలంటే చిన్న గ్యాస్ బండి మీద ఇప్పుడే మధ్యాహ్నం అయిపోతుంది. ఇంకా సాయంత్రం అయిపోతుంది. చిన్న గ్యాస్ బండి చేయాలని నేనైతే టిఫిన్ బయట నుంచి తెప్పించి తీసుకుంటున్నాను. అప్పుడు అన్నం మార్చేయండి. పప్పు అయితే కడిగి పెట్టుకున్నాను అనమాట. తర్వాత అయితే పప్పు అయితే నేను సెన్సిగ్రీ వేసి ఉందామని పెట్టుకున్నానండి. పాప కోసం వేడి నీళ్ళు మరగబెడుతున్నాను. సెన్సిగ్రీ ఇలా నలిపేసి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అండి. తర్వాత పప్పు అయితే ఉండేసండి పెట్టి వేసినట్టు ఒక లైక్